హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఇలా సబితం వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా ఫ్రెండ్ గాని బండి ఒక 5 నిమిషాలు మళ్ళీ వస్తాం రాని అది తీసుకున్నాం. ఇక్కడ ఒక 60 కిలోమీటర్స్ దూరం వచ్చినాం. వాడికి ఇప్పుడు తెలిస్తే మాత్రం మస్తు ఫీల్ అవుతాడు. సో చూడండి, అసలు వాటర్ ఫాల్స్లో తక్కువ వాటర్ ఉన్నాయి అండ్ మనుషులు కూడా ఎవరు లేరు. చూడండి, అసలు వాటర్ ఫ్లో మస్తు తక్కువ ఉన్నది. ఒక ఆ 2 ప్లేసులకి వెళ్ళి పోతుంది. మిగతా టైంలో అయితే మొత్తం పోస్తుందట. అండ్ ఇక్కడ వాటర్ పోసినాయి ఇట్లా పోతున్నాయి ఈ కాలువలో పడి. వీళ్ళందరూ ఎక్కడల్లో ఎంజాయ్ చేస్తారు. మనం సబితం వాటర్ ఫాల్స్ అని పిలుస్తాం. కాకపోతే ఈ సబితం వాటర్ ఫాల్స్ ఒక నేమ్ ఉన్నది, అది గౌరీ గుండార్ అని పిలుస్తారు ఇక్కడ లోకల్గానే అయితే. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉన్నది, అది చూద్దాం ఎట్లుంటుందో. మనోడు సాహసాలన్నీ వేసుకుంటుండు. ఇక్కడ పైన అవేమో గుళ్ళు ఉన్నాయి, అసలు చూసేద్దాం అక్కడికి పోయి. సాహసాల దేవుడు. ఇక్కడికి గుడి దగ్గరికి పోవాలి, చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. శివుడు, ఆంజనేయ స్వామి, ఇంకా విగ్రహాలు ఉన్నాయి. భైరవి. ఈ పేర్లు అయితే ఇక్కడ కూడా రాసుడు ఇచ్చిపెట్టలేదు. మొత్తం అసలు మన వాళ్ళు ఏ ప్లేస్ ఇచ్చిపెట్టట్లేదు ఈ పేర్లు రాయడానికి. చూడండి, మొత్తం లోపల పేర్లు రాసి ఇచ్చిపెట్టారు. ఇక్కడ ఏమో విగ్రహాలు ఉన్నాయి, కొంచెం పోయి చూద్దాం. ఇక్కడ చూడండి విగ్రహాలు. నెమలి, పాము, ఒకటేమో దేవుని విగ్రహం ఉన్నది. మొత్తం మెడిటేషన్ చేసుకుంటూ స్టంట్ అన్నీ చేస్తుండు. మనోడు ఇక ఫోటో తీయడానికి పోతుండు. మామూలుగా ఉంటుంది ఫోటోగ్రాఫర్ తోటి. వీళ్ళు పడాలి స్టంట్లన్నీ నిన్న పడతారు. ఇక్కడ వాటర్ మాత్రం మస్తు కూల్ ఉన్నాయి. యాక్చువల్గా ఇలా వెదర్ కూడా బాగా చల్లగా ఉంది. తడిచినాం అనుకో, ఇప్పుడు మేము మళ్ళీ అసలు 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. తడదామని ఉన్నది, అలా జలపాతం కిందకి పోదామని ఉన్నది, కానీ అంత సాహసం చేయలేము ఇప్పుడు. ఎందుకంటే ఈ సరికి మళ్ళీ గడ్డ కట్టకపోతాం ఈ 60 కిలోమీటర్లు పోయేసరికి. సో ఇక ఇదే వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. బాయ్ బాయ్. ఇది స్పెడ్స్ పెట్టుకుంటే స్పెడ్స్ పరిస్థితి ఇది అన్నమాట. ఇది సబితం వాటర్ ఫాల్స్, ఇది నా స్పెడ్స్.